V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ విఎంఆర్డి చిల్డ్రన్స్ థియేటర్లో ఈరోజు లోగో చర్చ్ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఎంత సంతోషపడాలో మనం. ఓన్లీ యూ అండ్ మీ క్రియేటెడ్ ఇన్ ది స్పిరిట్ ఇన్ us. అందుకే మ్యాన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్. మనం స్పెషల్ కాదా నాన్న? దానికి హెడ్ ఒకసారి క్రిస్టియన్. నేను ఆయనతో మాట్లాడుతున్నాను, బ్రదర్ మేము చాలా దేశాల నుండి వస్తున్నాం కదా, మా ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నారు కదా మీ దేశం వచ్చాను అక్కడ ఎయిర్పోర్ట్లోను. అంటే నా ఫింగర్ ప్రింట్స్ లాంటి ఫింగర్ ప్రింట్స్ ఇంకా ప్రపంచంలో ఎవరికి ఉండవని మీ ఉద్దేశమా అన్న. సార్ అంతే కదండి అని అన్నాడు. నా గుండెల్లో మంది ప్రజల్లో ఇంకొకడు లేడంటే హౌ స్పెషల్ ఐ యామ్ ఫర్ మై గాడ్ అనిపించింది. ఒక్కసారి ఆలోచించాడు, గొడవ పాడైపోతాయి. నాన్న ఏంటి అది అలా ఉండవంటే అంకులు ఉండవంకులు అన్నాడు. అంటే నాకు అనిపించింది ఏంటంటే నేను ఎంత స్పెషల్ మా నాన్నకి. మా నాన్నకి నా లాంటి వాడు ఇంకొక లేడు, 2 కోట్ల మంది ఉన్నా. దానికి థ్యాంక్ఫుల్గా ఉండకూడదు మనం. యేసుక్రీస్తు నామంలో శుభం తెలియజేస్తున్నాం. మరి లోగో చర్చ్ 1974 సంవత్సరం మరి పాస్టర్ అబ్రహాం గారి ద్వారా మా నాన్నగారి ద్వారా ప్రారంభించబడ్డది. మరి దేవుడు ఈ 50 సంవత్సరాలు మా సంఘాన్ని కాచి కాపాడి ఇందులో మేము 50th యానివర్సరీ చేసుకుంటున్నాం. మరి మా నాన్నగారు అబ్రహాం గారు వాళ్ళు స్టార్ట్ చేసి మరి ఎంతోమంది సంఘం ద్వారా దేవుని తెలుసుకొని దేవుల్లో ఉండడానికి, అంతేకాకుండా సంఘం ద్వారా ఎన్నో కార్యాలు చేయడానికి దేవుడు వాడుకున్నాడు. ఎన్నో గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి. అంతేకాకుండా మరి ఈ దినము మా సంఘంతో కలిసి ఇంకా చాలా మందితో కలిసి ఈ 50th యానివర్సరీ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం. ఇంకా రాబోయే దినాలని ఈ సంఘం ద్వారా గొప్ప కార్యం జరిగినట్టుగా మరి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు గారు. నా పేరు పాస్టర్ సుందర్ సింగ్, లోగో చర్చ్ పాస్టర్ గారు. ఈరోజు నుంచి ఒక 1300 నుంచి 1500 మంది అటెండ్ అవుతున్నారు. మరి ఈరోజు మరి పిల్లలు, సండే స్కూల్ పిల్లలు మంచి యాక్షన్ సాంగ్స్, అలాగే శ్రేయ సమాజ్ వారు పాటలు, అలాగే యవనస్తులు కూడా పాటలు పాడుతున్నారు. అంతేకాదు దేవుడి సేవకులు మరి యేసుపాదం గారు, అలాగే మరి కూర్చున్నప్పటి నుంచి రవికుమార్ పాస్టర్ గారు, అలాగే మరి ఎంఏ పాల్ గారు, బిషప్ ఎంఏ పాల్ గారు కూడా వస్తున్నారు. దేవుని వాక్యాన్ని అందించారు. మీ చర్చ్ తరఫున సమాచారం చాలా మరి కరోనా టైంలోనే మా చర్చ్ ద్వారా చాలా ప్రాంతాల్లోనే మరి వాళ్ళు షట్ డౌన్ అయినప్పుడు మేము వారికి అందరికి కూడా భోజనం ప్యాకెట్లు ప్రతిరోజు తయారు చేసి పంపించేవాళ్ళని. అంతేకాదు ఇంకా పేద పిల్లలకి చాలా మందికి హెల్ప్ చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా సంఘం ద్వారా జరుగుతుంది. జీసస్ క్రైస్ట్ నిమిత్తంలోనే ఎంతోమంది చేర్చబడినట్టుగా. అంతేకాదు ఈ మంచి సువార్త తెలుసుకుని మనందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలని కోరుకుంటున్నాం.